నమస్తే, వెల్కమ్ టు సత్యాగ్రహి. నేను రేఖ. కాంగ్రెస్లో ఏం జరుగుతోంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే మీకు కూడా ఒక్క క్షణం ఇదే అనిపించే ఉంటుంది కదా. త్వరలోనే ఏమైనా ఒక పెద్ద రాజకీయ బాంబు పేలబోతోందా అన్న డౌట్ కూడా వచ్చుంటుంది కదా. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు అని చెప్పుకునే కొంతమంది సీనియర్లు ఒక్కతాటి మీదకు రావడం చూస్తుంటే సైలెంట్గా ఏదైనా వెల్ ప్లాన్డ్ వ్యూహాన్ని సిద్ధం చేశారా అన్న డౌట్లు కూడా కొందరు కాంగ్రెస్ నేతల్లోనే వస్తున్నాయి. ఈ ప్రశ్నలన్నింటికీ కేంద్ర బిందువుగా మారారు కొండా మురళి, మంత్రి కొండా సురేఖ, వారి కుమార్తె కొండా సుస్మిత. గత 2-3 రోజులుగా సోషల్ మీడియాలో కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కానీ కొండా ఫ్యామిలీ చేసిన వ్యాఖ్యలు ఎంత పెద్ద కలకలం సృష్టించాయో మనమంతా చూసాం. కాంగ్రెస్ను వీడేది లేదు అని కొండా మురళి కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ ఆయన మాట చెప్తూనే మధ్యలో చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో అగ్గిరాజేస్తున్నాయి. సుస్మిత నా బిడ్డ, ప్లాన్ ఏలో ఆమె అలా మాట్లాడింది, ప్లాన్ బిలో ఏం చేస్తుందో నాకేం తెలుసు అని కొండా మురళి చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక అసలు అర్థమేంటి? ఆయన నేరుగా సీఎం రేవంత్ రెడ్డికే సవాల్ విసురుతున్నారా? ఈ వీడియోలో అసలు ప్లాన్ ఏ ఏంటి, ప్లాన్ బి ఏంటి అనే దానిపై క్లియర్గా మాట్లాడుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉంటాయి. సరే, అసలు కథ ఎక్కడి నుంచి తీవ్ర రూపం దాల్చిందో ఒక్కసారి పరిశీలిద్దాం. టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ మంత్రి కొండా సురేఖకు షోకాజు నోటీసులు జారీ చేసిన తర్వాత వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. సరిగ్గా ఈ సమయంలోనే కొండా మురళి సీనియర్ నేతలను కలవడం పెద్ద చర్చకు దారితీసింది. అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో కొండా మురళి భేటీ కావడం. అంతేకాదు, ఆ భేటీలో కేవలం భట్టి విక్రమార్క మాత్రమే లేరు. సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబుతో పాటు ఇటీవల ప్రభుత్వంపై సొంత పార్టీ తీరుపై అసంతృప్తి స్వరం వినిపిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఒకవైపు మంత్రి కొండా సురేఖకు నోటీసులు ఇచ్చామంటున్నారు, మరోవైపు మురళి వెళ్లి భట్టి విక్రమార్క, ఉత్తమ్, రాజగోపాల్ రెడ్డిలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత కొండా మురళి మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. మేము కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేశారు. అధికారిక పనుల్లో భాగంగానే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశాం తప్ప ఇందులో ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని చెప్పారు. కానీ పైకి చూడటానికి ఇది సాధారణ అధికారిక భేటీలా కనిపిస్తున్నప్పటికీ రాజకీయ విశ్లేషకులు మాత్రం దీన్ని అంత తేలిగ్గా తీసిపారేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వంలో సీనియర్లుగా ఉన్న భట్టి, ఉత్తమ్, శ్రీధర్ బాబులతో కొండా మురళి భేటీ కారణం వెనుక ఏదో పెద్ద చర్చే జరిగిందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఈ వివాదానికి అసలు మూలం కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు. పరకాల నియోజకవర్గ టికెట్ కేటాయింపులు, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వైఖరిపై కొండా సుస్మిత చేసిన కామెంట్స్ కాంగ్రెస్ పార్టీలో పెద్ద తుఫాను సృష్టించాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రత్యక్షంగా సీఎం రేవంత్ రెడ్డి అధికారానికే సవాల్ విసిరేలా ఆమె మాటలున్నాయనే విమర్శలుచ్చాయి. దీనిపై టీపీసీసీ తీవ్రంగా స్పందించింది. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారనే కారణంతో ఏఐసీసీ ఆదేశాల మేరకు కొండా సురేఖకు షోకాజు నోటీసులు పంపారు. అయితే ఈ నోటీసుల గురించి కొండా మురళి మీడియా ముందు మాట్లాడిన తీరు మాత్రం నిజంగా పొలిటికల్ మైండ్ గేమ్కి ప్రతీక అని చెప్పాలి. కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతం. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. సుస్మితను ప్రశ్నించే హక్కు ఎవరికీ లేదు. మేము క్రమశిక్షణ కమిటీకి ఇవ్వాల్సిన వివరణ స్పష్టంగా ఇచ్చేశాం అని క్లియర్గా మాట్లాడారు కొండా మురళి. ఇక్కడి వరకు బాగానే ఉంది, కానీ ఆ తర్వాతే ఆయన అసలు బాంబు పేల్చారు. సుస్మిత నా బిడ్డ, ప్లాన్ ఏలో ఆమె అలా మాట్లాడింది, ప్లాన్ బిలో ఆమె ఏం చేస్తుంది అంటే నాకేం తెలుస్తుంది? ఆ వివాదంతో నాకు సంబంధం లేదు, కానీ అందులో ప్లాన్ బిలో ఏముందో నాకైతే తెలియదు అని కొసమెరపిచ్చారు. అసలు ఏంటి ప్లాన్ ఏ, ప్లాన్ బి? ఒకవైపు పార్టీని వీడను అని చెబుతూనే ఇంకోవైపు నా కూతురి ప్లాన్ బి ఏంటో నాకు తెలియదు అని చెప్పడం వెనుక ఉద్దేశం ఏంటి? ఇది పార్టీ అధిష్టానానికి, ముఖ్యంగా రేవంత్ రెడ్డి టీంకి ఇస్తున్న హెచ్చరిక కాదా? ప్లాన్ ఏ అంటే కేవలం కామెంట్స్ చేసి హెచ్చరించడమా? మరి ప్లాన్ బి అంటే పార్టీ మారడమా? లేక పార్టీలోనే ఉంటూ సొంత వర్గాన్ని తయారు చేసుకుని ఎదురు తిరగడమా? ఈ ప్రశ్న ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది. ఇప్పుడు ఇంకో యాంగిల్లో ఆలోచిద్దాం. సాధారణంగా కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడితే తీవ్రమైన చర్యలుంటాయి అని చెప్తుంటారు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటి? ఒకవైపు ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా ఉన్న చిన్నారెడ్డి కావచ్చు, ఇంకోవైపు కేబినెట్ మంత్రిగా ఉన్న కొండా సురేఖ కావచ్చు. వీళ్ళు పార్టీకి లేదా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేసినప్పుడు, వివాదాస్పదంగా మారినప్పుడు ఏఐసీసీ లేదా టీపీసీసీ ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడానికి సందేహిస్తోంది? కేవలం షోకాజు నోటీసులు ఇచ్చి ఊరుకుంటున్నారా?
అసలు చర్యలు తీసుకోవడానికి వెనకాడుతున్నారా? ఇక్కడే అసలు సందేహం వస్తోంది. వీళ్ళ వెనుక కాంగ్రెస్ పార్టీలోని కీలక నేతలు ఎవరైనా ఉన్నారా? మీకు గుర్తుండే ఉంటుంది, రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయినప్పటి నుంచి ఆ తర్వాత సీఎం అయినంత వరకు కాంగ్రెస్లోని ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు లేదా సీనియర్ నేతలు తమ ప్రాధాన్యత తగ్గుతోందని భావిస్తున్నారనే వార్తలు తరచూ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు కొండామురళి వెళ్లి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను, మంత్రులు ఉత్తమ్ను కలవడం, అలాగే రాజగోపాల్ రెడ్డి కూడా అక్కడ ఉండటం చూస్తుంటే ఈ ఒరిజినల్ కాంగ్రెస్ బ్యాచ్ అంతా ఒకటై రేవంత్ రెడ్డిపై ఒత్తిడి పెంచే వ్యూహం రచిస్తున్నారా? చిన్నారెడ్డి లేదా కొండా సురేఖలపై చర్యలు తీసుకుంటే అది పార్టీలో పెద్ద తిరుగుబాటుకి దారితీస్తుందనే భయంతోనే అధిష్టానం కామ్గా ఉందా, లేక లోపల పెద్ద వ్యూహమే నడుస్తోందా అని అందరిలోనూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక ఈ మొత్తం ఎపిసోడ్ను విశ్లేషిస్తే మనకు కొన్ని ముఖ్యమైన పాయింట్లు అర్థమవుతాయి. కొండా మురళి చాలా చాకచక్యంగా మాట్లాడారు. తానైతే కాంగ్రెస్లోనే ఉంటానని చెప్తూనే తన కూతురి ద్వారా అధిష్టానానికి మెసేజ్ పంపించారు. అంటే మేము పార్టీకి విధేయులమే, కానీ మమ్మల్ని తక్కువ అంచనా వేస్తే ప్లాన్ బి అమలవుతుంది అని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇక మరోవైపు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి వంటి నేతలు ఈ చర్చల్లో భాగం కావడం చూస్తుంటే తామంతా కలిసే ఉన్నామని ఒక ఇండికేషన్ ఇచ్చినట్లే కనిపిస్తోంది. అంతేకాదు, సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలకు చెక్ పెట్టేందుకు సీనియర్లంతా ఒక వేదికపైకి వస్తున్నారా అనే సందేహం కలగక మానదు. ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ ఏం చేయబోతున్నారు అన్నదే అసలు ప్రశ్న. కొండా సురేఖ ఇచ్చే వివరణతో ఈ వివాదానికి ముగింపు పలుకుతారా, లేక క్రమశిక్షణ చర్యలు తీసుకుని కఠినంగా ఉంటారా? ఒకవేళ చర్యలు తీసుకుంటే కొండా ఫ్యామిలీ అమలు చేయబోయే ప్లాన్ బి ఏంటి, అది ఏ రేంజ్లో ఉండబోతోంది అన్నది కూడా చూడాలి. గతంలో కూడా తెలంగాణ కాంగ్రెస్లో అనేక అంతర్గత కలహాలు చూశాం. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక మంత్రి స్థాయిలో ఉన్న నాయకురాలికి నోటీసులు వెళ్లడం, ఆమె భర్త ప్లాన్ బి గురించి మాట్లాడటం నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద పరీక్షే. మొత్తం మీద చూస్తే తెలంగాణ కాంగ్రెస్లో పైకి కనిపించే కల్లోలమే కాదు, లోపల అంతకు మించి అతిపెద్ద రాజకీయ సమీకరణాలే మారబోతున్నాయని స్పష్టమవుతోంది. ఈ పరిణామాలు కేవలం కొండా సురేఖ ఇచ్చిన వివరణతో సద్దుమణుగుతాయా, లేక కాంగ్రెస్ పార్టీలో కొత్త కుదుపులకు, కొత్త గ్రూపు రాజకీయాలకు దారితీస్తాయా అనేది వేచి చూడాలి. ఇదంతా సరే, కొండా మురళి చెప్పిన ఆ ప్లాన్ బి ఏమై ఉంటుందో మీరు కూడా గెస్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.